హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి, ఆలూ సమోసా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది. సో దానికి ఒక కప్పులో ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా వేసుకోండి అందులో. అండ్ కొద్దిగా వామ్ తీసుకొని క్రష్ చేసి వేసుకోండి. వామ్ లేకపోతే జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి. దానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇదే పిండిలో. సో ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. అండ్ కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని ఈ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి, చపాతీ పిండిలాగా. సో వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకండి, దానివల్ల ఆ పిండి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ సో చక్కగా కలుపుకోండి. మీరు ఒక కప్పు మైదా తీసుకుంటే అందులో హాఫ్ కప్పు వాటర్ సరిపోతుందండి పిండి కలుపుకుంటాకి. చూసారు కదా, ఈ విధంగా చపాతీ పిండిలాగా పిండి మొత్తం చక్కగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఒక 15 మినిట్స్. సో 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకొని ఈ టైంలో మనం సమోసాలోకి స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి ప్రాసెస్ చూద్దాము. పొటాటోస్ తీసుకొని సో ఉడకపెట్టుకొని ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గరం మసాలా, సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకోండి. అండ్ కొంచెం కారం, ఒక ఆనియన్ పొడిగా కట్ చేసి పెట్టుకోండి, కొత్తిమీర కొంచెం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. తాలింపులు కూడా కావాలి మనకి. దానికి ప్రాసెస్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటాకి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా తాలింపులు వేసేసుకోండి. సో వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసేసుకోండి ఆయిల్లో. సో ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇది త్వరగా అయిపోతుందండి మనకి కర్రీ అనేది, ప్రాసెస్ అనేది, అండ్ చాలా ఈజీ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి కారం. లేదు అంటే నేను ఒక పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా వేసుకొని కారం కూడా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ ఎక్కువ లేకుండా టేస్ట్కి సరిపడా కరెక్ట్గా యాడ్ చేసుకోండి. అండ్ మీరు కర్రీ ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే సమోసా అంత టేస్టీగా ఉంటుందండి. మెయిన్ ఇంపార్టెంట్ సమోసాలో మనకి లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అండి. సో సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మనం పొటాటోస్ ఉన్నాయి కదా, ఉడకబెట్టుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మనం వేసుకుని ఈ ఆనియన్ ఇవన్నీ వేగితే సరిపోతుందండి. అందులో జస్ట్ పొటాటోస్ యాడ్ చేసుకున్నాక ఇవి ఒక 1 మినిట్ కలుపుకుంటే సరిపోతుంది. సో వేసుకొని ఈ విధంగా 1 మినిట్ కలుపుకోండి. తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకుందామండి. సో మసాలాలు యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో దానికోసం నేను ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటాను. ఈ విధంగా గరం మసాలా వేసుకోండి, ఒక టేబుల్ స్పూన్. సో అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఫ్రెండ్స్ జస్ట్ ఒక 1 మినిట్ కలుపుకుంటే సరిపోతుందండి. సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అనేది. సో కలుపుకొని ఒక 1 మినిట్ ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చండి. అండ్ చూసారు కదా, చాలా త్వరగా అయిపోతుందండి. స్టఫింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఆలూ సమోసాని. అండ్ ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము.
చూసారు కదా, స్టఫింగ్ కోసం మన ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సమోసాస్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామండి. మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా. సో చూసారు కదా 15 మినిట్స్ తర్వాత ఎంత స్మూత్గా అయిపోయిందో పిండి. చక్కగా ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. బాల్స్లా చేసుకొని వాటిని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట, చపాతీ కర్రతోని. సో మనం జనరల్గా చపాతీ వచ్చేసి గుండ్రంగా చేస్తాం కదండి, కానీ సమోసాల కోసం గుండ్రంగా చేయకూడదు, ఓవెల్ షేప్లో చేసుకోవాలండి. ఈ విధంగా ఓవెల్ షేప్లో చేసుకుంటేనే మనకి సమోసా అనేది వస్తుంది కరెక్ట్గా. సో ఒక చపాతీ చేసుకుంటే మనకి అది 2 సమోసాలు అవుతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా ఓవెల్ షేప్లో చపాతీ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలో ఫోల్డ్ చేయండి కరెక్ట్గా. దానివల్ల మనకి ఎగ్జాక్ట్ సెంటర్ తెలుస్తుంది కదా. సో అక్కడ మనం కట్ చేసుకోవాలన్నమాట సెంటర్లోని. ఈ విధంగా సెంటర్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని సపరేట్ చేసిన తర్వాత కొద్దిగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ని మనం ఈ సమోసా కోసం కట్ చేసాం కదా, దానికి కార్నర్స్కి ఈ విధంగా అప్లై చేయండి. సో అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం సమోసా కోసం ఫోల్డ్ చేస్తాం కదండి, ఆ ఫోల్డింగ్ చేసి కార్నర్స్ ప్రెస్ చేసినప్పుడు అవి కరెక్ట్గా అతుక్కుంటాయండి. ఒకవేళ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కరెక్ట్గా అవి అతుక్కోకపోతే విడిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఆయిల్లో వేసినప్పుడు. సో దానివల్ల స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండి సమోసాలో, ఫోల్డింగ్ కూడా, సమోసా ఫోల్డింగ్ అనేది. చూసారు కదా, ఈ విధంగా కోన్ లాగా చేసుకొని సో ఆ కార్నర్ మొత్తం కూడా చక్కగా ప్రెస్ చేసుకోండి, అది అతుక్కునేలాగా. తర్వాత ఈ కోన్లోకి మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీ వేసుకోవాలి. అండ్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి సమోసాలో. మీకు కర్రీ ఎంత టేస్ట్ కోసం కర్రీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సమోసా టేస్ట్ కోసం, అలానే సమోసా ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు ఫోల్డింగ్ అన్ని కరెక్ట్గా ప్రెస్ చేసి అన్ని సైడ్స్ ఫోల్డింగ్ కరెక్ట్గా చేయకపోతే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతుందండి. సో అప్పుడు ఆ స్టఫింగ్ కర్రీ మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో కేర్ఫుల్గా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా ఈ విధంగా మనం స్టఫింగ్ కోసం కర్రీ వేసేసుకోవాలి. కంప్లీట్గా వేయకూడదండి, పైన కొంచెం ఈ విధంగా గ్యాప్ ఉంచుకోండి, ఫోల్డ్ చేయాలి కదా. సో తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ క్లియర్గా. సో చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ కార్నర్స్ మొత్తం కూడా ఈ విధంగా ప్రెస్ చేసి గట్టిగా నొక్కేసుకోండి బయటికి రాకుండా. అలా నొక్కకపోతే చెప్పాను కదా, తర్వాత ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది. సో చక్కగా మొత్తం క్లియర్గా విడిపోకుండా నొక్కుని ఈ విధంగా పెట్టుకోండి. సో అలానే మీరు కలుపుకునే పిండి ఎన్ని సమోసాస్ అయితే అన్ని సమోసాస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సమోసాస్ ప్రిపేర్ చేసేసుకొని స్టఫింగ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అండ్ చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. అండ్ చాలా టేస్టీ సమోసాస్ మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అందరూ లాక్డౌన్లో ఇంట్లోనే ఉన్నారు కదండి, సరదాగా స్నాక్స్ తినాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి. సో పిల్లలకైనా కూడా చేసి పెట్టచ్చు అనమాట. సో ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. సో కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో వేగించుకుందాము. సమోసాస్ ప్రిపేర్ చేసేసుకుందాము. సో దానికి స్టవ్ వేయించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా సమోసాస్ వేసేసుకోండి. సమోసాస్ అనేవి మనం ఆయిల్లో వేసుకుంటే మునగాలండి. సో ఆ విధంగా ఆయిల్ తీసుకోండి. సో మునగకపోతే సమోసాలు అనేవి చక్కగా, ఇప్పుడు చూడండి మీకు సమోసాస్ ఆయిల్లో వేసిన తర్వాత అవి ఉబ్బుతాయండి చక్కగా. ఆ విధంగా ఉబ్బి చాలా టేస్టీగా ఉంటాయి, పైన ఎంత క్రిస్పీగా, లోపల మన కర్రీ చాలా టేస్ట్గా ఉంటాయండి. అండ్ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, దానివల్ల ఏమవుతుందంటే పలచగా ఉన్న లేయర్ అంతా కూడా త్వరగా వేగిపోతుంది. ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసాం కదా కార్నర్స్, అక్కడ కొంచెం మందంగా ఉంటుందన్నమాట. సో అక్కడ వచ్చేసి వేగకుండా మెత్తగా ఉంటాయండి. సో అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మొత్తం అన్నీ కూడా చక్కగా వేగుతాయి. సో క్రిస్పీగా ఉంటాయండి. సో ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఉండండి సమోసాస్ అనేవి. సో అప్పుడే అన్ని వైపులా కూడా వేగుతాయి చక్కగా. మనకి ఒక లైట్ గోల్డ్ కలర్లో రావాలండి, రెడ్ అండ్ గోల్డ్ ఆ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు వీటిని. చూస్తారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి అన్ని వైపులా కూడా. దానివల్ల సమోసా అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతుందండి. సో వేగుతుందనమాట, అందుకని తిప్పుకుంటూ ఉండాలి.
అండ్ ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకునే స్నాక్ ఐటమ్స్ చాలా ఉంటాయండి. సో నేను మీకు మన ఛానల్లో ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చండి. సో చూసారు కదా, ఇప్పుడు సమోసాస్ అయితే ఇవి వేగిపోయినాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, మనం తీసేసుకోవచ్చు. సో జనరల్గా మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు కాకుంటే ఏ వర్క్ చేయని రోజు మాత్రం కంపల్సరీ ఈవినింగ్ కల్లా ఏదో ఒకటి తినాలనిపిస్తుందండి. అలాంటప్పుడు ఈజీగా అయిపోయి ఇలాంటి స్నాక్స్ అనేవి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా బాగుంటాయండి సమోసాస్ అయితే. మన ఆలూ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసి సర్వ్ చేసేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.